మనం ఫ్యామిలీలో నుంచే ఈ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. బిట్వీన్ డైనమిక్స్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్, డైనమిక్స్ బిట్వీన్ a husband and wife, dynamics between say a mother and daughter, father and daughter, mother and son, father and son, dynamics between brother and sister, between sisters, between brothers, ఈ అన్నిట్లో కూడా మనము ఎలా ఆలోచిస్తున్నాము అనేది కొంచెం డెఫినెట్గా అంటే దిస్ ఈస్ అంటే పైన మన బ్రదరే కదా, మన మదరే కదా, మన ఫాదరే కదా అని అనుకుంటాము. బట్ మన దగ్గర కాకపోయినా వేరే పర్సన్ దగ్గర వచ్చినప్పటికీ దే ఆర్ థింకింగ్ విల్ బి డిఫరెంట్. నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి లైక్ ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్. సో ఆయన ఇంట్లో ఒక కాన్వర్సేషన్ చెప్తున్నప్పుడు మా కాలేజ్లో లైక్ దిస్ ఇస్ వెరీ లాంగ్ అగో. సో మా కాలేజ్లో ఇలా కొంతమంది గర్ల్స్ ఉంటారు, హోమ్లీగా రెడీ అయి వస్తారు, అట్లేదో ఆయన చెప్తున్నారు. సో అప్పుడు నేను జస్ట్ సడన్గా ఇంటరప్ట్ చేసి, నేను యూజువల్లీ అంత హోమ్లీగా అయితే ఏం రెడీ అవ్వను, సో ఆయన దగ్గర ఇంటరప్ట్ చేసి ఇప్పుడు నాలాగా ఒక రెడీ అయి వస్తే మీ కాలేజ్లో ఏమంటారు వాళ్ళని అని అడిగాను. సో ఆయన సడన్గా అలా షాక్ అయ్యారు. హీ వాజ్ లైక్ నువ్వు వేరు వాళ్ళు వేరు కదా అని. ఐ సెడ్ ఫర్ దట్ ఫ్యామిలీ నేను మీ సిస్టర్ కాబట్టి నువ్వు వేరు వాళ్ళు వేరు అంటున్నావు, బట్ ఆ పర్సన్ విల్ బీ ఇన్ సమ్ అదర్ ఫ్యామిలీ, దే ఆర్ సిస్టర్ ఇన్ దట్ ఫ్యామిలీ. సో బేసిక్లీ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ లైక్ మన ఇంట్లో కూడా తెలియకుండానే బయస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బయస్ ఫర్ అ నోన్ పర్సన్ వర్సెస్ బయస్ ఫర్ అన్ అన్నోన్ పర్సన్. సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ మీద ప్రతి హౌస్లో కూడా అన్నిటినీ కూడా రీవిజిట్ చేసి చాలా డీప్గా ప్రతిదీ మనం చేసే ముందు ఆలోచించాల్సిన నెసెసిటీ ఉంది. సిమిలర్లీ మనం అట్లా ఏదైనా చూస్తే దాన్ని ప్రశ్నించాల్సిన నెసెసిటీ కూడా ఉంది. రెండోది, ఇవాళ ఇక్కడ వాళ్ళందరూ చేసింది ఇట్ రిక్వైర్ సమ్ అమౌంట్ ఆఫ్ కరేజ్. సో మాట్లాడిన వాళ్ళు కానీ ప్రాపర్గా లైక్ మనం సొసైటీలో యాజ్ అన్ ఈక్వల్గా ట్రీట్ చేయాలంటే ప్రతి దగ్గర కూడా స్టడీస్లో కానీ వర్క్లో కానీ మనము డెలివర్ చేస్తే మాత్రమే ఫైనలీ దేర్ విల్ బి వాల్యూ ఫర్ అస్. సో జస్ట్ బికాస్ విమెన్ కాబట్టి మనకి ఎలాగో కన్సెషన్స్, రిజర్వేషన్స్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఫైనల్ అవుట్పుట్ ఇస్ పర్ఫార్మెన్స్. సో తీసుకున్న దానికి నిజంగానే ఈజ్ ద వాల్యూ అడిషన్ టు ద సొసైటీ అనేది అందరూ కూడా చూస్తారు. సో ఇవాళ ఎలా అయితే అందరూ కూడా వేరియస్ పర్ఫార్మెన్సెస్ ద్వారా తెలియజేశారో, డెఫినెట్లీ వాట్ ఎవర్ వీ చూస్ వీ షుడ్ బి గుడ్ అట్ ఇట్. అండ్ ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో. వితౌట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. సో ఖచ్చితంగా అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కమ్స్ ఇన్ మెనీ వేస్. సో కొంతమంది దగ్గర జాబ్స్కి వెళ్తారు, కొంతమంది బిజినెసెస్ చేస్తారు, కొంతమంది ఇంట్లో నుంచే ఆన్లైన్ వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తారు, కొంతమందికి హెరిడిటరీగా బికాస్ దే ఆర్ ఫ్యామిలీస్ రిచ్, దే ఆర్ గెటింగ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఇన్ దేర్ నేమ్, దే హ్యావ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. So it can be in any form, but financial independence also is very very important. So ivala ee కార్యక్రమం మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ మీద ఎక్కువగా డైలాగ్ జరగాలి అని కోరుకుంటూ మనకి మెల్లగా సమాజంలో ఉన్న అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అప్రోచ్ టువర్డ్స్ విమెన్ అనేది మారుతుంది అనేది అనుకుంటూ ఇవాళ ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ ఇక్కడికి రావడము, నన్ను కూడా దాంట్లో భాగస్వామ్యం చేయడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.